స్త్రీకి విద్య వద్దు. చాలా సందర్భాల్లో విద్య గురించి మాట్లాడేటప్పుడు విద్యా విధానం డెమోక్రటైజ్ కావాలనేటువంటి విషయాన్ని మాట్లాడతాడు. అంటే అది పిల్లల మీద ఒక వృద్ధుడుగా కాకుండా, పిల్లల యొక్క సృజన శక్తులను ధ్వంసం చేసేదిగా కాకుండా, అది ఒక సృజనశీలమైందిగా ఉండాలి, బిడ్డలని ఎదిగేటట్లు దోహదం చెయ్యాలి అని చెప్పి ఇన్విజిలేషన్ లాంటి వాటిని మనందరికీ బాగా అలవాటు ఇన్విజిలేషన్ చేయడం. కానీ ఆ ఇన్విజిలేషన్ ఎంత అసహించుకుంటాడు అంటే, ఎవరో పరీక్షలు రాసుకునే వాళ్ళు దొంగలన్నట్లు, మనమేమో వాళ్ళ మీద పర్యవేక్షణ చేస్తున్నామన్నట్లు నిల్చోవడం అది ఎంత దుర్భరమో అంటాడు. అసలు మ్యూజింగ్స్ మొదలు కావడమే ఇన్విజిలేషన్ తోటి మొదలవుతుంది, మొదటి ఎపిసోడే. అంటే ఆ రకంగా విద్యా విధానం మీద ఇంత మాట్లాడిన వాడు, స్త్రీ స్వేచ్ఛ గురించి మాట్లాడిన వాడు, స్త్రీ విద్యను ఆయన ఇష్టపడలేదేమో అనిపిస్తుంది. అంటే విద్య నేర్చుకోవటం వలన స్త్రీలు తమ సహజమైనటువంటి మాతృత్వాన్నో లేకపోతే మాతృత్వ కాంక్షలను, స్త్రీత్వ స్వభావాలను కోల్పోతున్నారనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. అట్లాగే ఆయన అంటాడు, చదువుకోని స్త్రీలు, పామర స్త్రీలు వాళ్ళు వదులుకోగలరు సంబంధాన్ని, ఇష్టం లేని సంబంధాన్ని చాలా నిర్మోహమాటంగా, ఏ పెద్ద శషభిషలు లేకుండా వదిలేసుకోగలుగుతారు. కానీ ఈ చదువుకున్న యువతులు దాని నుంచి బయటపడలేక గింజుకుంటూ ఉంటారు అని చెప్పారు. అంటే ఆ రకంగా అంటే విద్య మనిషికి ఏమివ్వాలి అంటే, తన స్వేచ్ఛా జీవనాన్ని భగ్నం చేసే విద్య స్త్రీకి అవసరం లేదు అనేటువంటిది ఆయన అంతరార్థం. అది ఆ రకంగా దానిని చెప్తాడు. అట్లాగే ఈ స్త్రీ పురుష సంబంధాల విషయం దాంతో పాటు ఆయన ఇంకొకటి, అసలు ఎంతమంది కవులను గురించి ప్రస్తావించాడు. శ్రీశ్రీ, నండూరి సుబ్బారావు, ఎంకిపాట్ల మీద అసలు ఒక రకంగా చూస్తే నాకు అనిపించింది మ్యూజియంస్ లో సాహిత్య విమర్శ మీద ఒక ప్రత్యేకమైన వ్యాసం రాయొచ్చేమోనని చెప్పి. అంటే ఎంకి పాటలను ఎట్లా చూడాలి, కొనకళ్ళ వెంకటరత్నం పాటలను ఎట్లా చూడాలి, తర్వాత శ్రీశ్రీ గేయాలను ఏ సందర్భంలో ఎట్లా వాడుకున్నాడు, ఆయన ఎట్లా వాడాడు, తర్వాత శ్రీశ్రీకి ఠాగూర్ మీద ఉన్నటువంటి ఒక చిన్న అభిప్రాయాన్ని ఆయన ఎట్లా పట్టించుకున్నాడు. శ్రీశ్రీ అంటే చాలా ఇష్టం, కానీ ఠాగూర్ని తక్కువ చేసిన శ్రీశ్రీ మాట ఆయనకు నచ్చదు. అందుకని ఎన్ని సందర్భాల్లో, అనేక సందర్భాల్లో వస్తుంది ఠాగూర్ గొప్ప కవి, శ్రీశ్రీ ఎందుకు ఈ మాట అన్నాడు అన్నట్లుగా అక్కడ శ్రీశ్రీని నిరాకరించడానికి ఆయన సిద్ధపడ్డాం. అందులో ఒక సాహిత్య ప్రపంచంలో తిరిగినట్టు అనిపిస్తుంది. మొత్తం సాహిత్యం మీద ఒక చర్చ లాగా కూడా నడుస్తుంది అనమాట అదంతా. తర్వాత ఇంకొకటి ప్రాచీన సాహిత్యం మీద కూడా ఆయన, ఆధునిక సాహిత్యం మీద ఎంత వ్యాఖ్యానాలు చేశాడో ప్రాచీన సాహిత్యం మీద కూడా అంత వ్యాఖ్యానాలు చేశాడు. పురాణాలు మొదలైనటువంటి వాటి మీద, ఈ పురాణాలను గురించి చెప్పే సందర్భాలలో ఎక్కువగా ఆయన వాడింది ఎప్పుడంటే వేదాంతం, తత్వం, తర్వాత కర్మ, ఈ మొదలైనటువంటి భావాలు. అందుకని అసలు చలం వేదాల మీద, ఉపనిషత్తుల మీద చేసిన వ్యాఖ్యలు దీనిలో ఏవి ఎటువంటివి అనేది చూసినప్పుడు ఈ రోజున మనుమార్గ వ్యతిరేక భావజాలం నుంచి ఎంత విమర్శ సాగుతున్నదో అదంతా చలంలో ఉంది. అంటే అన్ని మా వేదాలలో ఉన్నాయని చెప్పటం కాదు, చలంలో అన్ని ఉన్నాయని చెప్పడం కాదు, చలం నాటికి ప్రశ్నించటం మొదలైంది అన్నింటిని, అంటే అంతరాలని. ఎందుకంటే ఒక అంతరాన్ని ఆయన గుర్తించాడు, స్త్రీ పురుష అసమానత అనే అంతరాన్ని గుర్తించాడు, స్త్రీలు లోకువ అవుతున్నారని గుర్తించాడు. తర్వాత స్త్రీలు లోకువ కావటం వలన పురుషులు తమను పతనమయ్యారు అంటాడు. స్త్రీని లోకువ చేసి పురుషులేమి బాముకున్నలేదు, వాళ్ళు పైకి ఎదిగింది లేదు, వాళ్ళు పతనమయ్యారు. అంటే ఒక కాంప్రహెన్సివ్ అవుట్లుక్ కూడా, అంటే ఒక్కటి విడిగా ఉండదు. స్త్రీలు పీడింపబడుతున్నారు అని అంటే పురుషులందరూ సుఖంగా ఉన్నారు పీడిస్తూ అని చెప్పి మన సినిమాల్లో చూపించినటువంటి విలన్లకు కాదు. అక్కడ పురుషుడు లోపల పొందే పతనం ఏమిటి అనేటువంటిది కూడా దానిలో ఉంటుంది. ఆ అంశాన్ని చూపిస్తారు. అట్లాగే దీని విషయంలో కూడా కమ్యూనిజాన్ని గురించి చెప్తాడు చాలా సందర్భాల్లో. అయితే ప్రాచీన సాహిత్యంలో వీటిని మాట్లాడుతూ, అంటే కర్మ మొదలైనటువంటి భావాలను గురించి మాట్లాడుతూ, కర్మ సిద్ధాంతము నీ కర్మ ప్రకారం జరుగుతుంది అంటే వేదాంతము ఎంత నిష్ప్రయోజనమో ఆయన వివరిస్తాడు. వేదాంతం ఎంత నిష్ప్రయోజనం
అంటే అది ఏం చెప్తుంది? నీకు ఒక కష్టం వచ్చినప్పుడు ఈ కష్టం నీకు వచ్చిందా అంటే దీనికి మార్గం చూపించదు, ఈ కష్టం నుంచి బయటపడ్డ మెట్లకు తప్పించదు. నీ పూర్వజన్మ కర్మ వల్ల ఈ కష్టం వచ్చింది, లేకపోతే ఫలానా వాళ్ళకు కూడా ఈ కష్టం వచ్చింది, వాళ్ళు దాటినట్లే నువ్వు కూడా దాటుతావు ఈ కష్టాన్ని అని చెప్పి ఒక ఓదార్పు చెప్తారు తప్పితే కష్టం నుంచి విముక్తి మార్గాన్ని ఇవ్వరు. అయితే ఆ వేదాంత తత్వాన్ని ఆయన చాలా తీవ్రంగా విమర్శిస్తూ మన పురాణ సాహిత్యం అంతా కూడా వీటికి ఆమోదాన్ని కల్పించింది అంటాడు. ఏది వేదాంతము తత్వము ఏది నిష్ప్రయోజనమైన కర్మ సిద్ధాంతం, నీ పూర్వజన్మ కర్మ అనేటువంటి భావాలకు ఒక సమ్మతిని సమకూర్చటం పురాణ సాహిత్యం చేసింది అని చెప్పనంటాడు. ఆయన పురాణ సాహిత్యాన్ని గురించి మాట్లాడుతున్నానంటాడు. స్త్రీల విషయాన్ని కలుపుతూ అక్కడ స్త్రీలు పాతివ్రత్యాన్ని గురించి బాగా చెప్తారు, కానీ పాతివ్రత్యం అనే విలువను పూర్తిగా తిరస్కరించాడు చలం. అయితే పాతివ్రత్యం అనే మాటని చెప్తారు, కానీ ప్రాచీన సాహిత్యంలో మనకి ఎక్కడ ఒక్క పతివ్రతలు ఎవ్వరూ కూడా చక్కగా సంసారం చేసి పతివ్రతలుగా ఉన్నవాళ్ళు కనపడరు. మొగుడితో తిట్లు చీవాట్లు తిని తిని పతివ్రతలైన వాళ్లే కనిపిస్తారు అని చెప్పినాను. అంటే పాతివ్రత్యం అనేది సుఖ సంసారంలో లేదా అదనమాట ఆయన తర్కం. కానీ సుఖ సంసారంలో అది చూపించాలి కదా, లోకానికి ఆదర్శంగా చూపించవలసింది ఏమిటి అంటే ఇతను తప్ప నాకు ఇంకొక భర్త లేడు అనుకోగలిగినటువంటి ఒక ఉన్నతమైన మానవుడు స్త్రీకి దొరికి ఒక చక్కటి సంసారం ఉన్నప్పుడు అది అక్కడ నిజమైన పాతివ్రత్యం ఉంటుంది. కానీ ఈయనంటాడు పాపం మన సీత సావిత్రి లాంటి క్యారెక్టర్స్ అన్నింటినీ కూడా అష్టకష్టాలు పడి సతీ సుమతి అష్టకష్టాలు పడి పతివ్రతలైన వాళ్లే తప్పితే సుఖంగా సంసారం చేసుకుని పతివ్రతలైన వాళ్ళని చూడం మనం ఈ ప్రపంచంలో. అవి ఎన్ని చదువుతుంటే ఆనందం కలుగుతుంది, నవ్వు వస్తుంది. ఎంత అబ్జర్వేషన్ ఒకటి ఒకదానిని పోల్చి చూడటం, ఎంత పరిశీలనాశక్తి. ఆ క్రమంలోనే రాముడి గురించి ఆయన చాలా వ్యాఖ్యలు చేశాడు. మొత్తం మొదటి నుంచి చివరి వరకు తీసుకొస్తే రాముడిని ఆయన చర్చించినటువంటి విధం మామూలుగా ఆయన సీత అగ్ని ప్రవేశం రాశాడు ఒకటి, రామాయణ కథను ఒక కొత్త కోణం నుంచి, స్త్రీ కోణం నుంచి, సీత కోణం నుంచి చూపిస్తూ. అయితే దీనిలో కూడా ఆయన చేసినటువంటి పని ఏమిటంటే రాముడు కృష్ణుడు వీళ్ళిద్దరిని పోలిక చేస్తాడు. చేస్తూ కృష్ణుడు గొప్ప క్యారెక్టరు, రాముడు ఎందుకు పనికిరాడు అని అన్న పద్ధతిలో మాట్లాడతాడు. ఎందుకంటే ఆయన చెప్పేది రాముడికి సొంత నియమాలు లేవు, సొంత డ్యూటీలు లేవు. అది చెప్పేది ఎవరికైనా సొంత నియమం ఇంతకుముందు చెప్పాడు కదా, ఎవరి నియమాలు వాళ్ళకుండి వాళ్ళు నియమాల ప్రకారం జీవించి ఉన్నతులుగా నిలబడ్డం. కానీ రాముడికి ఉన్న డ్యూటీలన్నీ ఆయనను ధర్మబద్ధుడు డ్యూటీలు నిర్వహించాడంటారు. కానీ ఆయన డ్యూటీలన్నీ వాళ్ళ నాన్న ఇచ్చినవి, వాళ్ళ పిన్నమ్మ ఇచ్చినవి, ఇంకొకళ్ళు ఇచ్చినవి, ఋషులు ఇచ్చినవి తప్పితే సొంతంగా ఆయన డ్యూటీ నాది ఇది డ్యూటీ అనుకోని తనంతటి తాను తీసుకొని చేసిన డ్యూటీ ఏమిటి అని ఒక చర్చ. అది లీలకు తనకు మధ్య సంబంధాలలో కావచ్చు, సంభాషణలో కావచ్చు, ఇలాంటివి చెప్తూ ఉంటాడు అనమాట. అందుకనే సీత పట్ల రాముడి ప్రవర్తన, ఆయన అందరికీ బానిస, రాజ్యానికి బానిస, తల్లిదండ్రులకు బానిస, ఊళ్ళో చాకలివాడికి బానిస, అందరి మాటలను విన్నవాడే తప్పితే తనంతటి తాను నిర్ణయం తీసుకున్నవాడు లేడు అని సీతకు మొహం చూపించలేకపోయాడు, ఆమెను వదిలేసినప్పుడు చూపించకుండా పంపించాడు అని అక్కడే అంటాడు ఈ మాట. స్త్రీలను కష్టపెడుతున్నాం అనుకుంటారు కానీ మనుషులు, మగవాడు ఆ క్రమంలో వాడు చాలా పతనమైపోతాడు. రాముడు దానికి ప్రతీకగా రాముడిని చూపిస్తాడనమాట అని. పాపం 16,000 మంది భార్యలు ఉన్నారు కృష్ణుడికి, వాడికి ఎప్పుడు ఏ సమస్య లేదు. కానీ ఒక్క భార్యతోటి రాముడు ఏమిటి ఇంత నిరంతర సమస్యల్లో మునిగి తేలాడు అని చెప్పనని చాలా ఆందోళన వ్యక్తం చేశాడు ఆయన. అది అంటే ఇవన్నీ కూడా అంటే ఎట్లా చూడాలి అంటే సాహిత్యాన్ని ఎట్లా చూడాలి, ఎట్లా చూడవచ్చు అంటే మానవుడి ఒక ఆ ఊహాశాలిత్వం, బుద్ధిశాలిత్వం, సమకాలీన సందర్భం, వీటన్నింటి నుంచి సాహిత్యాన్ని ఎట్లా చూడాలనేటువంటిది చాలా ఇదిగా చేశాడనమాట. అంటే ఆ రకంగా చూసినప్పుడు నాకు క్లాసికల్ లిటరేచర్ అందరినీ అంతటిలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యానాలు చూసినప్పుడు మనం మళ్ళీ రాముణ్ణి మళ్ళీ కృష్ణుణ్ణి అధ్యయనం చేయాలేమో, ఈ కోణాల నుంచి అధ్యయనం చేయాలేమో అనిపిస్తుంది అనమాట. అట్లాగే ఆయన తీసుకెళ్లి ఆ స్త్రీ పేదరికం లేకపోతే ఉత్తేజం ఉండదేమో, ప్రేరణ ఉండదేమో అంటాడు. పేదరికం నుంచి మనిషి ఎదగడానికి ఒక ఉత్తేజకరమైన ప్రయత్నం ఉంటుంది. పేదరికంలో అది ప్రేరణ ఎదగడానికి. కమ్యూనిజం వచ్చేసి అందరికి అన్ని లభిస్తే ఈ ప్రేరణ నశించిపోతుందేమో
అని ఇలాంటి తర్కాలు చేస్తాడు. చేసినప్పుడు కొన్నిటికి కమ్యూనిజానికి నేను దాసోహం అంటాడు. ఎక్కడంటే దీనికోసం తమ ప్రాణాలని తమ సంపదలని అన్నింటినీ వదిలేసి పనిచేస్తున్నటువంటి మనుషులు ఉన్నారు కదా, వాళ్ళ త్యాగం చూసినప్పుడు నాకు వాళ్ళకు ప్రణమిల్లాలనిపిస్తుంది అని చెప్పని. అందువల్ల దేనిని అంగీకరించటమో నిరాకరించటమో కాకుండా దానిని విశ్లేషించటం, దానిని మీరు ఆలోచించండి అని మన ఆలోచనకు అందించటం, ఇవి ఆయనలో కాంట్రడిక్షన్స్ అంటాడు. ఎందుకంటే భగవద్గీత కర్మ సిద్ధాంతాన్ని చెప్తుంది. కర్మ సిద్ధాంతాన్ని చెప్పే భగవద్గీతని కర్మపరులమై మనం స్వతంత్రం సంపాదించుకోవాలనుకునే గాంధీలో కాంట్రడిక్షన్ కనిపిస్తుంది అంటాడు. అట్లాగే రామభక్తి కూడా ఒక మూఢభక్తి కిందనే ఆయన ప్రస్తావిస్తాడు. అట్లా గాంధీ గురించి మాట్లాడతాడు. తర్వాత హిందూ ముస్లింల మధ్య ఒక వైముఖ్యం స్వాతంత్రోద్యమ కాలంలో వచ్చినటువంటి నవకాళి సందర్భాన్ని చాలాసార్లు ప్రస్తావిస్తాడు. ఈ సందర్భం నుంచి ఈ అవిశ్వాసాలు ఎప్పటికైనా అంతమవుతాయా ఈ ఇద్దరి మధ్యలో ఉండేవి. తర్వాత గాడ్సేని చెప్తాడు. గాడ్సే ఉద్దేశం ఏమై ఉంటుంది గాంధీని చంపడంలో? గాడ్సే తన మతాన్ని కాపాడుతున్నాననుకున్నాడా? గాడ్సే భవిష్యత్ తరాలకి తన సందేశం ఇస్తున్నాననుకున్నాడా? అంటే గాడ్సే ఆశించిందేదో ఇప్పటికి ఎట్లా ఏ రూపం తీసుకుందో మనం ఆలోచించుకోవచ్చు. అట్లా చలం మ్యూజింగ్స్ చదువుతున్నంతసేపు నేను చలం కాలం, నా కాలం, ఈ రెండింటి మధ్య ఆ ప్రవాహంలో ముందుకు వెనక్కి ఆ అలల మీద వెళ్తూ పొందినటువంటి అనుభవాన్ని ఇలా మీతో పంచుకోవడానికి అవకాశం కల్పించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తాను.